ఆసియాలోనే అతిపెద్దదైన తిహాడ్ జైలును మరో చోటికి మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఓ ప్రకటన చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో నూతన జైలును ఏర్పాటు చేసేలా ఓ సర్వే కన్సల్టెన్సీ సర్వీసుల కోసం 10 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించినట్టు వెల్లడించారు. జైలు విస్తీర్ణం, అందులో ఉంచే ఖైదీల కారణంగా దాని చుట్టుపక్కల నివసించే వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ సీఎం చెప్పారు. తిహాడ్ కారాగారాన్ని 1958లో నిర్మించారు. మొత్తం 9 జైళ్లతో 400 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. 1966లో దీని నిర్వహణను పంజాబ్ ప్రభుత్వం నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. దేశ రాజధానిలో ప్రధాన జైలుగా ఇది ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం 19,000 మంది ఖైదీలు ఉండగా తిహాడ్, మండోలి, రోహిణి ఈ 3 జైళ్లు 10,000 మంది ఖైదీల సామర్థ్యంతో ఉన్నాయి. తిహాడ్ జైలు తరలింపు ప్రకటనకు ముందు ఢిల్లీ అసెంబ్లీలో సీఎం రేఖా గుప్తా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. యమునా నది ప్రక్షాళన, మహిళల ఆర్థిక సాధికారత సహా 10 రంగాల అభివృద్ధి లక్ష్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారు.